హలో ఆల్, వెల్కమ్ టు ఛాయాలోకం. ఇప్పుడే శ్రీనివాస మంగాపురం సినిమా చూశాను భయ్యా. సినిమా చూసిన తర్వాత నా పరిస్థితి ఏంటంటే ఇంకా ఏం చేస్తాం? ఈ ఇయర్ తగిలిన దెబ్బల్లో ఇదో దెబ్బ అని సరిపెట్టుకోవడం తప్ప అంతకన్నా మనం చేయగలిగేది లేదు కాబట్టి 2:30 గంటలు అలా ఆ టార్చర్‌ని భరించైతే వచ్చేశా. కానీ ఈ సినిమా తర్వాత అజయ్ భూపతి విషయంలో నేను ఒక పాయింట్‌ని రియలైజ్ అయ్యాను. ఈయన ఎవ్రీ ఆల్టర్‌నేట్ సినిమాలో ఒక రాడ్ దింపుదామని డిసైడ్ అయినట్టున్నాడు. RX 100 లాంటి సినిమా తర్వాత మహాసముద్రం లాంటి భయంకరమైన సినిమా తీసి, మంగళవారం లాంటి థ్రిల్లింగ్ డ్రామాని తీసిన తర్వాత ఈ మంగాపురం సినిమాతో మరోసారి టార్చర్ పెట్టేశాడు. ఫ్యాక్షన్ బ్యాక్గ్రాఫ్ లో లవ్ స్టోరీలు, గతాన్ని మర్చిపోవడాలు, హీరోది ఎంతో పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ అయినా కూడా తన ఒక లక్ష్యాన్ని ఛేదించడానికి మాత్రం ఒంటరిగా వెళ్లి పోరాటం చేయడం, ఇలాంటి కథలు ఎన్ని సార్లు చూశాము. అయినా సరే మళ్ళీ అలాంటి కథల్ని తీస్తున్నప్పుడు కొంచెంలో కొంచెమైనా ఆడియన్స్ పైన కనికరం చూపించాలని నాకు అనిపించింది. లిటరల్ గా 2.5 hours మూవీలో ఈ పోర్షన్ వర్కౌట్ అయ్యింది అనిపించేలా ఒక్క పోర్షన్ కూడా దొరకలేదు. సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి థర్డ్ జనరేషన్ హీరోగా లాంచ్ అయిన జయకృష్ణకి ఈ డెబ్యూట్ మాత్రం పెద్ద దెబ్బే కొట్టిందని చెప్పాలి. ఇక సినిమా స్టోరీ, యాక్టర్ పర్ఫార్మెన్సెస్, టెక్నికల్ విషయాలు మాట్లాడుకోబోయే ముందు మీరు గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే నొక్కేయండి. ఇక సినిమా స్టోరీ విషయానికి వస్తే, బళ్ళారిలో పవర్ఫుల్ ఫ్యాక్షనిస్ట్ అయిన వెంకటనాయుడు మనవడైన వాసుబాబు ఒక పని మీద తిరుపతికి అయితే వెళ్తాడు. అక్కడ పేరుగల్ల పెద్దిరెడ్డి కూతురు మంగని ప్రేమిస్తాడు. అయితే ఆ మంగకి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయి పెళ్లి కూడా ఫిక్స్ అయి ఉంటుంది. అయినా కూడా తన ప్రేమని మంగాతో చెప్పి తనని కన్విన్స్ చేయాలనుకుంటాడు హీరో. కానీ అది అస్సలు వర్కౌట్ అవ్వదు. ఇంటర్వెల్ మూమెంట్ కి వచ్చేసరికి అసలు తను తిరుపతికి వచ్చిందే మంగా కోసం, మంగా తనకు ముందే తెలుసు అన్న ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో ఏం జరుగుతుందా అన్న ఇంట్రెస్ట్ ఏ మాత్రం లేకపోయినా మళ్ళీ సెకండ్ హాఫ్ లో కూర్చొని మిగతా టార్చర్ అయితే భరిస్తాము. మరి ఆ టార్చర్ ఏంటి? వాసుబాబు పేరు శ్రీనివాస్ గా ఎందుకు మార్చుకున్నాడు? మంగా తన ప్రేమని ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోయింది అన్న విషయాలు తెలియాలంటే మీరు సినిమా చూసే సాహసం అయితే చేసి తీరాలి. ఇక కథలో బళ్ళారి, తిరుపతి 2 పేర్లే చెప్పావు. మరి టైటిల్లో మంగాపురం అనే పేరుని ఎందుకు పెట్టారనేది తెలుసుకోవాలంటే మీరు సినిమా చూసినా కూడా అది ఇంపాసిబులే. ఒకవేళ కనుక్కుంటే కామెంట్ బాక్స్ లో చెప్పండి, నేను మీ ఫోన్ పేకి 1000 రూపాయలు అయితే పంపిస్తాను. ఇక సినిమాలోని యాక్టర్స్ విషయానికి వస్తే, జయకృష్ణ యాజ్ ఎ వసుబాబు అండ్ శ్రీనివాసు అంటే 2 క్యారెక్టర్లు ఏం కాదు, ఒకటే క్యారెక్టర్. పర్ఫార్మెన్స్ అయితే పర్వాలేదు, బానే అనిపించింది. మనోడి లుక్, అపీరెన్స్ గానీ అక్కడ సీన్స్ అండ్ డైలాగ్ పోర్షన్ అంత ఎంగేజింగ్ గా లేకపోవడం వల్ల డెబ్యూట్ మూవీలో మంచి మార్క్స్ అయితే కొట్టలేకపోయాడని నాకు అనిపిస్తుంది. ఇక రషా తడాని లుక్స్ అయితే సూపర్ గా అనిపించాయి. కొన్ని పోర్షన్స్ లో అయితే చాలా ప్రెట్టీగా కనిపించింది. కాకపోతే ఆ క్యారెక్టరైజేషన్ కి తగ్గ పర్ఫార్మెన్స్ చేయగలిగింది కాబట్టి పెద్దగా ఈమెను కూడా జడ్జ్ చేయబుద్ధి కాలేదు. ఇక వెంకటనాయుడు క్యారెక్టర్ లో మోహన్ బాబు గారు సీనియర్ ఆర్టిస్ట్ కాబట్టి పర్ఫార్మెన్స్ అయితే ఓకే గానీ ఆ క్యారెక్టర్ గ్రాఫే మరి వరస్ట్ గా అనిపించింది. ఇక నరేష్ గారు లాంటి యాక్టర్ పైన చాలా మందికి అయితే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కాకపోతే ఈ సినిమాలో ఈయన క్యారెక్టర్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి. ఇక మిగతా యాక్టర్స్ బ్రహ్మాజీ గారు, శ్యామ్ గారు, అజయ్, వసుకి గారు ఎవరి క్యారెక్టర్స్ కూడా పెద్దగా గుర్తుండిపోయే క్యారెక్టరైజేషన్స్ ఏమీ కాదు. బట్ ఆర్టిస్టులు అయితే వాళ్ళ శక్తి మేరకు బాగానే ట్రై చేశారు. ఇక సినిమాలోని టెక్నికాలిటీ విషయానికి వస్తే, సినిమాటోగ్రఫీ కొన్ని పోర్షన్స్ లో బాగుంది భయ్య, కొన్ని పోర్షన్స్ లో అయితే మరీ తేలిపోయింది. ఎస్పెషల్ గా జయకృష్ణని క్లోజ్అప్ లో చూపించినప్పుడు ఇంకొంచెం బెటర్ గా వర్కౌట్ చేసి ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. మ్యూజిక్ బై జీవి ప్రకాష్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదో అక్కడక్కడ అనిపించింది కానీ సాంగ్స్ అయితే మరీ వరస్ట్ గా అనిపించాయి. ఒక్కటంటే ఒక్క సాంగ్ కూడా సెట్ అవ్వలేదు. మరి మనోడే చేశాడో ఇంకెవరికన్నా అప్ప చెప్పాడో మనకు తెలియదు కానీ బీజిఎం అండ్ సాంగ్స్ విషయంలో కూడా టూ డిసప్పాయింట్ ఈ సినిమాలో. ఇంకా ఎడిటింగ్ గురించి అయినా, ప్రొడక్షన్ డిజైనింగ్ గురించి అయినా, మేకప్ గురించి అయినా, దేని గురించి అయినా పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏ క్రాఫ్ట్ కూడా అంత వెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టయితే నాకు అనిపించలేదు. ఇక ఫైనల్లీ కమింగ్ టు ది రైటర్ అండ్ డైరెక్టర్ అజయ్ భూపతి. ఈయన గురించి ముందే చెప్పాను కదా, ఒక మంచి సినిమా తీసి ఆ తర్వాత ఒక రాడ్ దింపుదామని ముందే డిసైడ్ అయిపోయినట్టున్నాడు. అట్లీస్ట్ ఒక్కటంటే ఒక్క సీన్ అన్నా కూడా ఫ్రెష్ నోట్ లో గానీ లేదా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ తో గానీ అస్సలు ప్రిపేర్ చేయలేదు. క్లైమాక్స్ లో పే ఆఫ్ అయితే మరీ గ్రాంటెడ్ గా అనిపించింది నాకు. ఇక సరేలే, మనము ఇంతకన్నా
కన్నా ఇంకెంతసేపు కూర్చుంటాము అన్న ఫీలింగ్ తోనైతే బయటికి వచ్చేస్తారు ఆడియన్స్ అంతా కూడా. ఫైనల్ గా శ్రీనివాస మంగాపురం సినిమా గురించి చెప్పాలంటే మీరు గనక రిస్క్ తీసుకోవాలని బలంగా ఫిక్స్ అయి ఉంటే ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. నాకైతే ఏ సింగిల్ పాయింట్ లో కూడా ఈ సినిమా వర్కౌట్ అవ్వలేదు. జయకృష్ణ తన నెక్స్ట్ సినిమాని తొందరగా ప్లాన్ చేసుకొని ఈ రిమార్క్ లోంచి ఎంత త్వరగా బయటకు వస్తే అంత బెటర్. సో ఫైనల్ గా ఇది గైస్ శ్రీనివాస మంగాపురం సినిమా పైన నా ఒపీనియన్. మీరు గనక ఈ సినిమా చూసుంటే మీకేమనిపించింది అన్న విషయాన్ని కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్.